బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపుతోంది. ఫస్ట్ ఇయర్ విద్యార్థిని సీనియర్స్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. ర్యాగింగ్ చేసిన వారిని బాధిత విద్యార్థి అన్నా నిలదీశాడు. ఇక దీంతో మమ్మల్ని నిలదీస్తావా అంటూ బాధితుడి ఇంటిపై దాడికి దిగారు. శాంతినగర్ లో ఉంటున్న బాధితుడి ఇంటిపైకి 50 మంది మెడికోలు వచ్చారు. ఈ ఘటనలో బాధితుడి తండ్రిపై దాడికి యత్నించారు. కాగా ఇద్దరిని బంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు. రైట్గా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐఎన్ఎస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా చూసుకోవచ్చు. సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లో ర్యాగింగ్ కలకలం లేపుతోంది. ఇదే విషయానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి క్రాంతి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. క్రాంతి, మనం చూసినట్లయితే మెడికల్ అంటే దేవుళ్లతో పోలుస్తారు, వైద్య నారాయణ అంటారు. అట్లాంటి దేవుళ్లలాగా ఉండాల్సిన వైద్యులు, ప్రాణాలు కాపాడాల్సిన వైద్య వృత్తి నేర్చుకుంటున్న మెడికల్ విద్యార్థులు రౌడీల్లా బిహేవ్ చేస్తున్నారు. మనం ఇటీవల మనం చూసాం, ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో సిద్దిపేట దగ్గర సురభి మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ చేసిన ఘటన మనం మర్చిపోకుండా గత 15 రోజుల క్రితం లోపే ఈ ఘటన జరిగింది. దాని తర్వాత ఈ రోజు సంగారెడ్డిలో అత్యంత దారుణమైన ఘటన జరిగింది. మొదటి సంవత్సరం చదువుతున్న ప్రతీక్ అనే విద్యార్థిని సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేశారు. ర్యాగింగ్ చేయడంతో పోయి తన అన్నకి చెప్పుకున్నారు. తన అన్న వచ్చి కాలేజీకి వచ్చి మా తమ్ముడిని ఎందుకు ర్యాగింగ్ చేశారు ఏందని చెప్పి ప్రశ్నించారు. ప్రతీక్ వాళ్ళ అన్న సీనియర్ మెడికల్ విద్యార్థులను ప్రశ్నించారు. దీంతో మమ్మల్ని ప్రశ్నిస్తామంటే ఈ రోజు 50 మంది సీనియర్ విద్యార్థులు వాళ్ళ ఇంటికి, సంగారెడ్డి పట్టణంలో ఉన్న వాళ్ళ ఇంటికి, శాంతినగర్ లో ఉన్న వాళ్ళ ఇంటికి వచ్చి ఇంటి మీద దాడి చేశారు. మొదటి సంవత్సరం చదువుతున్న ప్రతీక్ అనే విద్యార్థి యొక్క తండ్రిని కూడా గాయపరిచారు. మొత్తం ఇంటి మీదకి వచ్చి రౌడీజం చేశారు. దీంతో స్థానికులు అంతా కూడా అప్రమత్తమై అక్కడ ఉన్న విద్యార్థులు ఒక ఇద్దరిని పట్టుకొని కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు వీళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్ తరలించారు. పోలీస్ స్టేషన్ తరలించి విచారిస్తున్నారు. ప్రస్తుతం ఈ మెడికల్ కాలేజ్ సంబంధించిన అధికారులు కూడా పోలీస్ స్టేషన్ కి వచ్చారు. ఇదంతా కూడా పెద్ద రభసగా